హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 114 చూసే ముందు పార్ట్ 113 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అమృత లాంటి ఆడపిల్లలు అరుదుగా ఉంటారు. నువ్వు అన్నట్టు తను ప్యూర్ హార్టెడ్ గర్ల్. తనకి నిశాంత్ 10% కూడా మ్యాచ్ అవ్వడు అని స్టేట్మెంట్ ఇచ్చి కళ్ళు మూసుకున్న చైత్రను ఒక కిల్లింగ్ స్మైల్తో తన హార్ట్కి హత్తుకున్నాడు రాణా. దేనికి బాబు ఈ కిల్లింగ్ స్మైల్? అక్కడ నిశాంత్ ఆశలు రెక్కలు తగిలించుకొని ఆకాశంలో విహరిస్తున్నాడు. జతగా అమృత తన సొంతమవుతుందని. ఇంటికి వచ్చిన వాడిని ఉట్టి చేతులతో తిరిగి పంపుతావా ఏంటి? అయ్యో నిశాంత్, నీ వెనక ఏదో జరుగుతోంది. అమృత ఫ్రస్ట్రేషన్ పక్కన పెట్టి కొంచెం చూసుకో మరి. చాలా టైం ఉందని ముందు రోజు లైట్ తీసుకున్న నిశాంత్కి ఈరోజు సూర్యాస్తమయం చెప్పలేనంత అసహనాన్ని, కోపాన్ని మూట కట్టుకొచ్చింది. అందరిలో అనౌన్స్ చేసేలోపు అమృతతో తానే మాట్లాడాలనుకున్నాడు. కాలం కరుణించలేదు. సిచ్యువేషన్స్ పగబట్టాయి. ఇంకా అమృత భయపడి బయటికి రాలేదు. అదృష్టం అడగకుండానే నన్ను బంగారు పల్లకిలో మోసుకొచ్చినా, నా అమృత దగ్గర దింపినా అది యూజ్ చేసుకునే ఛాన్స్ రావటం లేదు. ఎందుకు నాకే ఇలా జరుగుతోంది అని చిరాకు పడుతూ ఛాన్స్ దొరకలేదని మిరమిరలాడుతున్న వాడిలో ఈవినింగ్ హడావిడి స్టార్ట్ అయ్యేసరికి అసహనం హెచ్చరిల్లింది. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుండి బ్యాక్ యార్డ్లో మండపం వరకు పూలతో స్వాగతం పలుకుతున్న రాజమార్గంలో సిటీలోని అతిరథ మహారథులందరూ వచ్చి చేరుతున్నారు. 5 ఎకరాలలో కట్టిన రేవతి మ్యాన్షన్లో సువిశాలమైన బ్యాక్ యార్డ్. ప్రతాప్ వర్మ ఎంగేజ్మెంట్కే ఎంత ఆర్భాటం పోతున్నాడు అంటే పెళ్ళి ఇంకెంత గొప్పగా చేస్తాడో అని రాజసంతో ఉట్టి పడుతున్న ఏర్పాట్లకు కళ్ళప్పగించి చెవులు కొరుక్కుంటున్నారు గెస్ట్లు. అందరికన్నా ఎర్లీగా విష్ణువర్ధన్ శ్రీనివాస్ గారితో మండపంలోకి వచ్చేశారు ప్రతాప్ వర్మ. ఇన్ని రోజుల నుంచి రూమ్కి పరిమితమైన ఆయన హ్యాపీనెస్ బిజినెస్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి. ఆ ముసలోడు ఆల్రెడీ బ్యాచ్ మొత్తాన్ని గ్యాదర్ చేసుకొని చిట్ చాట్ చేశాడు. నా యాపిల్ గాడు నేను కూడా రెడీ అయిపోయాము. నువ్వేంటే ఇంకా లోపల నుండి బయటకు రావు అంటూ అయిపోయింది అని చెప్పి బ్యూటీషియన్ వెళ్ళిన అరగంటకి కూడా డోర్ ఓపెన్ చేయకపోవడంతో చైత్ర కోసం డ్రెస్సింగ్ రూమ్లోకి వచ్చాడు రాణా. పసడి నేత కలగలిసిన గాజు వన్నె రంగు కంచి పట్టు చీరలో మరో లోకం నుండి దిగి వచ్చిన మహారాణిలా ఉంది చైత్ర. రాణా ఇచ్చిన డిజైనర్ టెంపుల్ జ్యువెలరీ నుంచి 3/4 హారం, దానికి మ్యాచింగ్ హెవీ జుమ్కాస్ అండ్ మట్టి గాజులతో కలిపి నిండుగా వేసుకున్న సేమ్ టెంపుల్ డిజైనర్ హెవీ బ్యాంగిల్స్, షార్ట్ హెయిర్ని బన్ పెట్టి డిజైనర్ గోల్డ్ బ్రూచ్ పిన్ చేసి దానిపైన ముత్యాలతో అలంకరించారు. ఈ 4 డేస్లోనే కాస్త బెటర్గా రికవరీ అయిన చైత్ర రూపాన్ని మేకప్ మరింత అందంగా మార్చింది. అన్నిటికన్నా ముఖ్యంగా నిండుగా ఆ కలువ కళ్ళకు దిద్దిన కాటుక తన ముఖానికే వన్నె తెచ్చింది. చూడడానికి 2 కళ్ళు సరిపోవటం లేదన్నట్టున్నా తనని చూడగానే మాటలు ఆగిపోయిన రాణా కనుపాపలు రెప్ప వేయటం లేదు. నిలబడిన తన చుట్టూ తిరుగుతూ తన అణువణువును తీక్షణంగా కళ్ళతోనే తినేస్తున్న రాణా రాజసం చైత్రను కూడా కాలం మర్చిపోయేలా చేసింది. రాణా ట్రెడిషనల్ ధోతి అవుట్ఫిట్కి అతని స్టైలిష్ బియర్డ్, మ్యాన్లీ హెయిర్ స్టైల్ అండ్ ట్రిమ్ చేసి కరువు చేసిన వత్తైన కోరమీసం, కంప్లీట్ రాయల్ అపియరెన్స్. ఎవ్రీడే స్టైలిష్గా మ్యాన్లీగా మెయింటైన్ చేసే రాణా హాట్ అపియరెన్స్కే సొల్లు కాచుకునే ఆడపిల్లలకు లెక్కే లేదు. ఇక తన లైఫ్లోనే బిగ్గెస్ట్ డే సెలబ్రేషన్కి మన్మధుడికి మించి ఉన్న డెవిల్ బాబుని చూస్తున్న చైత్ర మై మర్చిపోయింది. సిగ్గు పగడలై ఎరుపెక్కిన బుగ్గలలో అతని మీద నిలిపిన చైత్ర కాటుక కళ్ళలోని మెరుపుకి మైమరపుకి ఆ చూపేంటే బాబు హార్మోన్స్ హీట్ ఎక్కుతున్నాయి అని ఇంటెన్స్డ్ వాయిస్తో కసిరిన రాణా చురకత్తి చూపులకి సిగ్గుతో అతని గుండెల్లో మొహం దాచుకుంది. ఓయ్ కంగారు, ఎక్కడెక్కడో మంట పెడుతున్నావే అంటూనే చీర అంచులు దాయలేని నడుము వంపున వేళ్లతో ఆడుతూ ఉంటే ఇప్పుడు ఆ మంట నాలో నువ్వు పెడుతున్నావు అంది ముడుచుకుపోతూ. నా కంగారు ఒక్కో అవుట్ఫిట్లో ఒక్కోలాగా నన్ను సర్ప్రైజ్ చేస్తూ ఉంటే మంటలేం కర్మ, ఇక్కడ లావా పొంగుతోంది అనేసరికి సన్నటి నవ్వుతో తలెత్తి చూసి ఏంట్రా బాబు ఇంత పిచ్చిగా మాట్లాడుతున్నావు అంది. తాటి చెట్టంత మగాడికి మత్తెక్కించి పిచ్చెక్కించి ఆడుకునేది మీరు.
మళ్ళీ అనేది మమ్మల్ని అని స్వీట్ కౌంటర్ ఇచ్చిన బాబుకి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటే, మీ ఆడాళ్లను మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఆ బ్రహ్మ బై మిస్టేక్ మా మగాడి హార్ట్లోని సమ్ పార్ట్ని మీ బాడీలో ఫిక్స్ చేశాడేమోనే, కొంచెం అందంగా కనిపిస్తే చాలు ఇక్కడ గిల్లుతుంటుంది అని హార్ట్ మీద చూపుడు వేలు పెట్టి డైరెక్ట్గా రొమాంటిక్ అటాక్ చేస్తున్నాడు డెవిల్. ఇప్పుడు ఇక్కడ గిల్లుతోందా అని బాబు హార్ట్ మీద చేయి పెట్టి అడిగింది చైత్ర. కొంచెం అందంగా ఉంటేనే గిల్లుడు, ఎంత అందంగా ఉంటే దానమ్మ మొగుడు. మేకప్ డిస్టర్బ్ అయినా మళ్ళీ చేసుకో, ఇక నా వల్ల కాదు అంటూనే లిప్ లాక్ చేసి గిల్లుడు అణిగే వరకు స్వీట్ బైట్స్తో చైత్రకు హార్ట్ అటాక్ తెప్పించాడు రాణా. నిమిషాల తర్వాత హెవీ బ్రీత్తో రాణాను లైట్గా హగ్ చేసుకుంది. సారీ డిస్టర్బ్ చేశానా అని మోకింగ్ వాయిస్తో ఆనెస్ట్గా రిక్వెస్ట్ చేస్తూనే అంతే లైట్గా తన చుట్టూ చేతులు బిగించాడు. నా మొగుణ్ణి మొదటి నుంచి చాలా మిస్ అయ్యాను, అప్పుడు తెలియలేదు నీ ప్రేమ పిచ్చి, అంతా తెలిసినా కూడా ఇప్పుడు మిస్ అవుతున్నాను అని నోటితో గాలి తీసుకుంటూ భారంగా చెప్పింది. హే చూడిటు అని చైత్ర ఫేస్ని దోసిట్లోకి తీసుకొని మిస్సింగ్ ఫీలింగ్తో కన్నీళ్లు కక్కడానికి రెడీగా ఉన్న తన ఫోర్ హెడ్ మీద చిన్నగా తలతో ట్యాప్ చేసి, పిచ్చి కంగారువే నువ్వు, నిన్ను చూసిన ఫస్ట్ డే నుండి ప్రెజెంట్ ఈ సెకండ్ వరకు మన జర్నీ ఒకసారి రివైండ్ చేసుకో. ఇట్స్ ఎ మ్యాజికల్ జర్నీ, ఏదీ మిస్ అవ్వలేదు. లవ్, రొమాన్స్, అల్లరి, ఫైటింగ్, ఏడిపించడం, వెంట పడడం, టార్చర్ చేశాను కదా నిన్ను. ఎవ్రీథింగ్ మన లైఫ్లో ఉన్నాయి. ఫైనల్గా నిన్ను సాధించుకున్నాను. ఇట్స్ రియల్లీ వెరీ ప్రౌడ్ టు మీ. ఒక డార్క్ జోన్ దాటి వచ్చాము, ఇప్పుడే కదా సన్షైన్ చూస్తున్నాము, ఇక ఎవ్రీడే ఇలాగే ఉంటుంది. ఐ ప్రామిసింగ్ యూ, త్వరగా నీ ఫిగర్ పికప్ చేయి, ఇంచెస్ లెక్క కొరుక్కు తింటారు డైలీ, అస్సలు ప్రామిస్ బ్రేక్ చేయను అని అల్లరి నవ్వుతో చెప్తున్న రాణాను తడితీరిన కళ్ళతో నవ్వుతూనే ఫోర్ హెడ్ మీద కిస్ చేసి ఐ లవ్ యూ డెవిల్ అంటూ గట్టిగా హగ్ చేసుకుంది. ఐ లవ్ యూ టు కంగారు, ఒకసారి చెక్ చేసుకో, కిందకి వెళ్దాం అని చైత్ర నుండి దూరం జరగడానికి చూస్తే నాకు భయంగా ఉంది అంది రాణాను వదలకుండానే. వై బేబీ అంటే, ఇప్పుడు నన్ను నీ ఫ్యూచర్ వైఫ్గా పరిచయం చేస్తారు, బట్ లక్కీకి పేరెంట్స్ మనం బిజినెస్ పీపుల్, చాలా రిచ్ సర్కిల్ కదా మీది, ఎలా తీసుకుంటారో అని కళ్ళు పైకెత్తిన తనలో చిన్న న్యూన్యత భావం. ఒక స్మాల్ కరెక్షన్ బేబీ, మా సర్కిల్ కాదు మన సర్కిల్ అంటూ చైత్రను మిర్రర్ ముందుకు తీసుకువెళ్ళి డిస్టర్బ్ అయిన లిప్స్టిక్ వేసుకోమని తనకిచ్చి మిర్రర్ సైడ్ బాల్కి క్రాస్ లెగ్స్తో నిలబడ్డాడు రాణా. చూస్తూ ఉంది అలా తనని. ఎప్పటిలా తన రెస్పెక్ట్ ఏ మాత్రం తగ్గనివ్వని రాణా ఔన్నత్యానికి ఎవడో ఏదో అనుకుంటాడని నీ పక్కన నా ప్లేస్ మారదు, నా లైఫ్లో నీ ప్లేసు మారదు, నీ కంగారు బ్రెయిన్తో ఏది ఎక్కువ ఊహించుకోకు, అయినా ఈ పాటిక ముసలోడు అంతా సెట్ చేసే ఉంటాడు అని సీరియస్గా చెప్పి, నా యాపిల్ గాడికి డాడీగా, నీకు మొగుడిగా, నీతో పాటు నాకు ఫస్ట్ టైమే ఇంట్రడ్యూస్ అవ్వడం, కొంచెం చీరపు చెప్పవే అనగానే గలగల నవ్వేసింది చైత్ర. అమ్మా మీ ఫైటింగ్ అయిపోతే కమ్ ఫాస్ట్ అంటూ అప్పుడే ఎక్కడికి పరుగున లోపలికి వచ్చాడు లక్కీ. వాడి మాటకి వెంటనే ముఖం సీరియస్గా మార్చేసి, ప్రతిసారి ఫైటింగ్ అనుకు, చూడు మమ్మల్ని ఫైట్ చేసుకుంటున్నామా అంటూ రాణా హ్యాండ్ చుట్టేసి అతుక్కొని నిలబడింది. అప్పటికే రాణా సన్నటి నవ్వుతో మూతి బిగించాడు. చైత్ర క్వశ్చన్కి తల కొట్టుకొని, నీ షార్ప్ బ్రెయిన్కి అసలు ఏమైందమ్మా, పని చేయటం లేదు అని ఫ్రస్ట్రేట్ అవుతూ ప్రశ్నించిన లక్కీని కళ్ళు పెద్దవి చేసి విచిత్రంగా చూసింది చైత్ర. మీ ఇద్దరిది రొమాన్స్ అని నాకు తెలుసు, బట్ అందరి ముందు అలా చెప్పలేను కదా, అందుకే మీ సేఫ్టీ కోసం ఫైటింగ్ అంటున్నా, ఆ మాత్రం నీకు అర్థం కాకుండానే నాకు అమ్మవైపోయావు అని అనగానే కప్పలాగా నోరు తెరిచింది చైత్ర. అయ్యో ఏమైందమ్మా నీకు అని మళ్ళీ తల కొట్టుకొని రాణాని చూస్తూ, వెరీ బ్రేవ్ అండ్ బ్రిలియంట్గా ఉండే మా అమ్మని నువ్వే చెడగొట్టేశావు అని డెవిల్ బాబుకి వేలు చూపించి చెప్తూ, ఫాస్ట్గా రా, మా ఫ్రెండ్స్ అంతా వచ్చారు, నా డెవిల్ డాడీని ఇంట్రడ్యూస్ చేయాలి అనేసి ఇంకా షాక్లోనే ఉన్న చైత్రను చూసి మళ్ళీ తల కొట్టుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు బుజ్జిగాడు. చక్కగా సెట్ చేసుకున్న యాపిల్ గాడిని
చెడగొట్టేశావు. మళ్ళీ వాడిని సెట్ చేయాలంటే నేను ఎంత హార్డ్ వర్క్ చేయాలో తెలుసా అని చైత్ర బుగ్గ పొడిచాడు. నేనా అని షాక్లో నీలుకుపోయిన చైత్రను ఏమాత్రం తెలియకుండానే అమ్మనైపోయావా అని కసిరి డూ ఇట్ ఫాస్ట్ వెళ్ళాలి అని ఫాస్ట్గా డిస్టర్బ్ అయిన శారీ, హెయిర్ అండ్ ఫేస్ సెట్ చేసుకొని అదే షాక్లో ఉన్న చైత్రతో పాటుగానే కిందకి వచ్చాడు రాణా. నేహ కోసం టెన్షన్తో కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఉన్నాడు ఉదయ్. స్టెప్స్ దిగి వస్తూ ఉండగానే ఉదయ్ని చూస్తున్న చైత్ర దగ్గరికి వచ్చి, టెన్షన్ తీసుకోకు, వచ్చేస్తుంది. చేతికి కట్టు కనపడకుండా మేనేజ్ చేయమని చెప్పాను. తన సిచ్యువేషన్ చాలా వర్స్ట్గా ఉంది. నేను యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది అని ప్రోగ్రెస్ చెప్పడంతో కొంచెం రిలాక్స్ అవుతూ సీరియస్గా ఉన్న రాణా ఫేస్ చూసి పళ్ళు బిగించాడు. వికాస్ మ్యాటర్లో తన మాట వినలేదన్న ఫ్రస్ట్రేషన్ అతంది. అదే ఫ్రస్ట్రేషన్లో నీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడ చైత్ర అంటూ వికాస్ కోసం చుట్టూ చూస్తున్నాడు ఉదయ్. బాయ్ ఫ్రెండ్ అని పాయింట్ చేసిన దానికి కళ్ళు చిట్లించిన చైత్ర కోపానికి పక్కన నవ్వాడు రాణా. ఆ నవ్వు వింటూ తను ఏమన్నాడో స్ట్రైక్ అయిన ఉదయ్, ఐఎమ్ సారీ, నా ఉద్దేశం అది కాదు అని కవర్ చేసుకోవడానికి ట్రై చేశాడు. కానీ అప్పటికి పొంగుకొచ్చిన కోపంతో ఉదయ్ షోల్డర్ మీద గట్టిగా ఒకటి పీకి, ఫ్రెండ్స్ కదా మీ ఇద్దరు, ఒకలాగే థింక్ చేస్తారు, ఈ జన్మకి మారరు అని ఇద్దరిని కలిపి తిట్టేసి విసవిసపోతూ ఉంటే, కంగ్రాట్స్ బ్రో అని ఉదయ్ చేయి పట్టుకొని ఊపేస్తూ, ఇప్పటికీ కంప్లీట్గా సెట్ అయ్యావు. ఫ్రిడ్జ్లో చిల్డ్ వాటర్ ఉంది, యూజ్ చేసుకో అనేసి పరుగున చైత్ర దగ్గరికి వెళ్ళి తనని ఆపి మాట్లాడుతున్నాడు రాణా. వీడి శాడిస్ట్ బ్రెయిన్కి నేను కంప్లీట్గా చెడిపోయాను అని చైత్రతో అలా అన్నందుకు ఫీల్ అవుతున్న ఉదయ్ కళ్ళు తిప్పడంతోనే మెరుపులు మెరిపించాయి. అమృతతో కలిసి స్టెప్స్ దిగుతున్న నేహను చూడడమే. అప్పుడే అటుగా అన్నతో కలిసి వస్తున్న నిశాంత్ కూడా స్టాట్యూలా నిలబడిపోయాడు అమృతను చూస్తూ. సన్నగా నాజూకుగా వదిలేసిన సిల్కీ హెయిర్తో లావెండర్ పట్టు చీరలో సింపుల్గా బార్బీ బొమ్మలా ఉంది నేహ. తన పక్కనే ముద్దుగా బొద్దుగా చిన్న పిన్తో సెట్ చేసిన కర్లీ హెయిర్తో బంగారు బొమ్మల పసుపచ్చ పట్టు చీరలో మెరిసిపోతోంది అమృత. అమృత అందాన్ని మాత్రమే చూస్తూ ఉన్న నిశాంత్ కళ్ళకు తన కళ్ళలో భయం కనిపించడం లేదు. చైత్రతో మాట్లాడుతున్న రాణాకు అది స్పష్టంగా తెలుస్తూ ఉంటే, కమ్ విత్ మీ కంగారు, మన ప్రిన్సెస్ వచ్చేశారు అంటూ చైత్రతో పాటుగా స్టెప్స్ దగ్గరికి వచ్చిన రాణా చేతులు ఇవ్వగా అతని 2 చేతులు పట్టుకొని లాస్ట్ స్టెప్ దిగిన అమృత నేహ ఇద్దరు రాణాకు చేరో సైడ్ నిలబడ్డారు. కింగ్ విత్ 2 బ్యూటిఫుల్ ప్రిన్సెస్ అపురూపంగా చూస్తోంది చైత్ర. అంతకన్నా అబ్బురంగా చూస్తున్నాడు ఉదయ్. అతని కళ్ళలోని ఇష్టానికి నేహ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. భయపడుతున్న అమృత రాణా రిస్ట్ని గట్టిగా నొక్కి పట్టుకుంది. ఆ భయం రాణాకు కంప్లీట్గా అర్థమవుతోంది. ఇక నిశాంత్ గురించి చెప్పనక్కర్లేదు, కళ్ళతోనే తినేస్తున్నాడు అమృతను అణువణువున. ఇక ఫైనల్గా వికాస్ ఎవ్వరితోనూ సంబంధం లేదు. చైత్రను పైనుంచి కింద వరకు చక్కగా ఇష్టంగా చూసుకుంటూ, లుకింగ్ గార్జియస్ లైక్ ఎ క్వీన్ అని కాంప్లిమెంట్ ఇచ్చాడు తన తల మీద చేతి నుంచి. అభిమానంగా చూసింది అతని కాంప్లిమెంట్కి. నీ ఫ్యాషన్ పీరియడ్ ఫినిష్ అయితే కమ్ ఫాస్ట్, నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు అని పరుగున అక్కడికి వచ్చిన లక్కీ గట్టిగా అరవడంతో, వెళ్దాం పదండి అని అమృత చుట్టూ హ్యాండ్స్ టైట్ చేసి కదిలాడు రాణా. వెంటనే అమృత హ్యాండ్ పట్టుకొని తన వైపుకి తీసుకుంటూ, నీ పక్కన ఉండాల్సింది నీ రాణి అని చైత్రను రాణా లెఫ్ట్ సైడ్కి నిలిపాడు వికాస్. చైత్రను క్వీన్లా ట్రీట్ చేస్తున్న వికాస్ మెప్పుకి సంతోషంగా ఉన్న అమృతను తీసుకోవడం నచ్చలేదు రాణాకు. బట్ అమృత నుంచి ఎటువంటి రియాక్షన్ లేకపోయేసరికి వాడిగా వికాస్ని ఓసారి చూసి నెక్స్ట్ నేహ హ్యాండ్ ఉదయ్ చేతికి ఇస్తూ, గాయపడ్డ హ్యాండ్, బీ కేర్ఫుల్ అని చైత్ర హ్యాండ్ పట్టుకున్నాడు వెళ్దామని. తన హ్యాండ్ పట్టుకున్న అదే హ్యాండ్ని మాత్రమే ఓసారి చూసి వాళ్ల వెనకే ఉన్న నిశాంత్ కళ్ళను చూస్తూ ముందుకు అడుగు వేసింది నేహ. ఫస్ట్ తలెత్తి కూడా ఎవ్వరిని చూడకుండా నేల చూపులు చూస్తున్న అమృతతో, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ, డోంట్ టెన్స్ అబౌట్ ఎనీథింగ్ అని చిన్నగా తనకు మాత్రమే వినపడేలా మాట్లాడుతూ వెళ్తున్నాడు వికాస్. వాళ్ళ వెనక చైత్ర రాణా.
వాళ్ళని అనుసరిస్తూ ఉదయ్ నేహ జంటలుగా బయటకు వెళ్తూ ఉంటే ఒంటరిగా నిలబడ్డ నిశాంత్ కచ్చిగా పిడికిలి బిగించాడు తనని ఇగ్నోర్ చేయడంతో. నిశాంత్ కమ్ ఫాస్ట్ అని డోర్ స్టెప్ దాటుతూ ఉండగా వెనక్కి తిరిగి రాణ రమ్మని గట్టిగా అరవడంతో ఇక వెలిగిపోయింది నిశాంత్ ఫేస్. ఫాస్ట్గా వచ్చి అమృతకు నెక్స్ట్ సైడ్ జాయిన్ అయ్యాడు. వెంటనే అన్నదమ్ములు ఇద్దరి మధ్యలో నుండి తప్పుకొని లక్కీ దగ్గరికి వెళ్ళిపోయింది అమృత. సడన్గా ఏమైంది అన్న అనుమానం వికాస్లో. తన ప్రెజెన్స్ ఫీల్ అవుతూ సిగ్గుపడి దూరంగా వెళ్ళింది అని నిశాంత్. అన్నదమ్ములిద్దరినీ ఐ కార్నర్గా అబ్జర్వ్ చేస్తూ రాణా. డెవిల్ బాబు డిటెక్టివ్ వైస్ గమనించి మూతి ముడుచుకున్న చైత్ర. ఏదో జరుగుతుంది అని టెన్షన్తో ఉడికిపోతున్న ఉదయ్. ఈ చదరంగంతో సంబంధమే లేని తనదైన లోకంలో నేహ. నెక్స్ట్ సెకండ్లోనే నా ఫ్రెండ్స్ అంతా వెయిటింగ్ అని సీరియస్ అయిన లక్కీ రాణా చైత్ర ఇద్దరిని తన ఫ్రెండ్స్కి ఇంట్రడ్యూస్ చేయడానికి లాక్కుపోతే సింగిల్గా మిగిలిన అమృత దగ్గర ఉంటానని ఉదయ్ చెయ్యి విడిపించుకొని వెళ్ళిపోయింది నేహ. అందరికీ ఇది ఎంగేజ్మెంట్ ఫంక్షన్, బట్ నా కళ్ళకి మాత్రమే పద్మవ్యూహంలా కనిపిస్తోంది. అందరికీ ఇది ఎంగేజ్మెంట్ ఫంక్షన్, బట్ నా కళ్ళకి మాత్రమే పద్మవ్యూహంలా కనిపిస్తోంది. సంథింగ్ ఈజ్ కుకింగ్. వీడు ఏదో ప్లాన్ చేశాడు అని బుర్రని బద్దలు కొట్టుకుంటూ లేడీస్ ఇద్దరు పక్కకు వెళ్ళిపోవడంతో పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాడు ఉదయ్. ఇక ఫైనల్గా వికాస్ నిశాంత్ ఇద్దరు తల్లి దగ్గరికి చేరి చెరో సైడ్ కూర్చున్నారు. లక్కీ తన ఫ్రెండ్స్ అందరికీ రాణాను గ్రేట్ ఫాదర్గా పరిచయం చేశాడు. మా డాడీ బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్, సూపర్ ఫైటర్, బాక్సింగ్ కూడా చేస్తారు, సూపర్ మెన్లా అని గొప్పగా చెప్తూ ఉంటే ఆల్రెడీ రాణాతో పరిచయం ఉన్న పిల్లలు లక్కీ చెప్తూ ఉంటే కళ్ళు పెద్దవి చేసి అబ్బురంగా వింటున్నారు. తండ్రిగా తనకి అంత వాల్యూ ఇచ్చి గొప్పగా చెప్తూ ఉంటే లభిస్తున్న గుర్తింపుకి కోట్లు సంపాదించినప్పుడు కూడా రాని సంతృప్తితో, శత్రువులను జయించినప్పుడు కూడా పొందని గర్వంతో ఛాతి ఉప్పొంగి కళ్ళు చెమ్మగిల్లాయి. సింగిల్ పేరెంట్గా పరిచయమైన చైత్ర స్టేటస్ ఇప్పుడు మారిపోయింది. పిల్లలతో పాటు వచ్చిన పేరెంట్స్ చైత్రను గౌరవంగా, ఇంకా చెప్పాలంటే కొద్దిపాటి భయంతో పలకరిస్తూ ఉంటే తన ఫీలింగ్స్ కూడా హైలోనే ఉన్నాయి. మీ లవ్ మ్యారేజ్ మీ మావయ్య గారు యాక్సెప్ట్ చేయలేదని ఎన్ని సంవత్సరాలు మీ రిలేషన్ హైడ్ చేశారా చైత్ర అని ఒక పేరెంట్ అడుగుతూ ఉంటే ఇంకో పేరెంట్ మధ్యలోనే గొప్పగా అనేసింది. అసలు వర్మ ఫ్యామిలీ కోడలు అంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ పర్సన్, బట్ మీరు ఎంత సింపుల్గా ఉన్నారు, నువ్వు రియల్లీ గ్రేట్ చైత్ర. ఆ మాటలతో చైత్రకి అర్థమైంది తను ఎక్కడ డౌన్ అవ్వకూడదని ఒక గ్రేట్ లవ్ స్టోరీ డెవిల్ బాబు క్రియేట్ చేశాడని. పిల్లల మధ్యలో పిల్లాడిలా కలిసిపోయిన డెవిల్ బాబును కన్నార్పకుండా చూస్తూ ఉంటే సఖి చూపు తెలిసినట్టుంది. పిలిచినట్టే తల తిప్పి చూసి ఐవింగ్ చేశాడు. నెలవంక దరహాసంతో అందంగా నవ్వేసింది చైత్ర. ఫంక్షన్ స్టార్ట్ అయింది. ఫోకస్ లైట్లో స్టేజ్ మీదకి వచ్చారు ప్రతాప్ వర్మ. ఆయనకి సపోర్ట్గా కావాలనే అమృతను కూడా తీసుకొచ్చుకున్నారు. మినీ పోర్టబుల్ మైక్ సెట్ చేసి సైడ్ అయ్యారు హెల్పర్స్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఏ వార్మ్ వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ హ్యాపీయెస్ట్ మూమెంట్ అని ప్రతాప్ వర్మ స్టార్ట్ చేయడమే చైత్ర దగ్గరికి వచ్చాడు రాణా. లేడీస్, ఇట్స్ మై టైమ్ టు గో. మీ పర్మిషన్ ఇస్తే నా లైఫ్ని పట్టుకుపోతా అని కిల్లింగ్ స్మైల్తో అడుగుతున్న రాణా మైల్డ్ వాయిస్కి ఆడవాళ్ళంతా ఫ్లాట్. సిగ్గుపడి మెలికలు తిరుగుతూ హొయ్యలిపోతూ మన్మధుడికి మించి ఉన్న డెవిల్ బాబుకి కళ్ళప్పగించిన తల్లుల బ్యాచ్ మొత్తాన్ని తినేసేలా చూస్తూ విసురుగా లేచింది చైత్ర. సిగ్గు లేదు, పెళ్ళిళ్ళైపోయి పిల్లలుండి కూడా నా మొగుడికి సొల్లు కారుస్తున్నారు అని లోన తిట్టుకుంటూ ఆ కసరుతో చీర కొంగు దులిపి వెళ్దాం పదండి అని ఉడుక్కుంటూ రాణా హ్యాండ్ పట్టుకుంది చైత్ర. పాప ఉడుకుడికి అందంగా నవ్వుతూ బాయ్ లేడీస్ అని వాళ్లకు వేళ్లు కదిపి లక్కీ హ్యాండ్ అందుకున్న డెవిల్ బాబుని మూతు బిగించి కోపంగా చూసింది చైత్ర. పాప ఉడుకు తెలుస్తూ ఉన్నా తెలియనట్టే ఉన్నాడు రాణా. గుండెల నిండా గట్టిగా ఊపిరి నింపుకున్న ప్రతాప్ వర్మ అందరినీ చూస్తూ, ఈరోజు మీ అందరి ముందు కొన్ని నిజాలు, ఆ నిజాలు వెనుక నా తప్పుల్ని చెప్పాలనుకుంటున్నాను అనగానే అందరి ముఖాలలో ఒకలాంటి సంశయం, విస్మయం. మరి ఇప్పుడు ప్రతాప్ వర్మ ఏం చెప్పబోతున్నారు? రాణా అల్లిన వీళ్ళ అందమైన ప్రేమ కథకు ప్రాణం పోసి అందరి ముందు చైత్ర రాణాలను నిలబెట్టనున్నారా? చైత్రను అంగీకరించకపోవడమే తన తప్పుగా చూపించి చైత్ర గౌరవానికి మకుటం పట్టం కట్టనున్నారా?
తండ్రిగా మామగా ఆ జంటకు వెలకట్టలేని బహుమతి ప్రతాప్ వర్మ ఇస్తే, మరి నిశాంత్ ఎదురు చూపులకు రాణా నుంచి దొరకబోయే గిఫ్ట్ ఏమిటి? అమృతమంత గొప్ప మనసున్న అమృతను అర్ధభాగంగా తన దేహంలో నిలుపుకోబోయే ఆ శంకరుడెవరు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.